డిఎస్సి బాధితులకు సంబంధించి డిఎస్సి అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమం విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాది విష్ణు సహా చాలా మంది నేతలు ఒక కార్యక్రమం ధర్నా నిర్వహిస్తుంటే శాంతియుతంగా తెలుగుదేశం నాయకులు బోండా ఉమ్మ సహా ఇతర నాయకులు ఒక్కసారిగా అక్కడ దాడి చేశారు, కోడిగుడ్లు విసిరారు. అంతేకాకుండా యూరిన్ కూడా పోశారనేది ప్రధానమైనటువంటి అభియోగం. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక దుమారం రేగుతోంది. శాంతియుతంగా ప్రదర్శన చేస్తుంటే, శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అది కూడా బ్రాహ్మణులపై యూరిన్ పోయడం, తర్వాత కోడిగుడ్లు విసరడం, దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సౌదీ అరేబియా నుంచి శ్రీకాంత్ గారు. నమస్తే సార్. సార్ నమస్తే సార్. శ్రీకాంత్ గారు, ఎలా చూడాలి నిన్న విజయవాడలో జరిగినటువంటి పరిణామం? దాడి, ముఖ్యంగా బోండా ఉమా సహా అనుచరులు పెద్ద ఎత్తున మల్లాది విష్ణు సహా చాలా మంది ధర్నా చేస్తుంటే వాళ్ళపై దాడి చేయడమే కాకుండా బ్రాహ్మణులను చూడకుండా కోడిగుడ్లతో దాడి చేయడం, యూరినేషన్ కూడా పోశారనేది ప్రధానమైనటువంటి అభియోగం. ఇప్పుడు ప్రస్తుతం బోండా ఉమా గారి మీద తెలుగుదేశం పార్టీలో ఒక వ్యతిరేకత అనేది వచ్చింది. ఆయన పార్టీ దూరం పెడుతూ వస్తుంది. ఇటీవల కాలం మనం వింటానే ఉన్నాం, బోండా ఉమ్మని పక్కన పెట్టారు, బోండా ఉమ్మ పార్టీ మారిపోతారు అనేటి ఎక్కువ వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే లేదు, నేను తెలుగుదేశం పార్టీకి నేను కలిసి ట్రావెల్ చేస్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుల మన్ననలు మెప్పులు పొందడం కోసమే నిన్న ఓవర్ యాక్షన్ చేశాడు సార్. బోండా ఉమ్మ గారు చేసింది మామూలుగా అది శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలో ఎవరికైతే డిఎస్సిలో అన్యాయం జరిగిందో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అనే న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తుంటే అది ఏదో అన్యాయంగా నారా లోకేష్ గారిని దూషించారు. ఎందుకు? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు కాబట్టే డౌన్ డౌన్ నారా లోకేష్ గారు అని అంటున్నారు. ఆయన స్థానంలో ఇంకెవరున్నా కూడా అటువంటి నినాదాలే చేస్తారు. ఈయన ఓవర్ యాక్షన్, నేను తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ నాకు ఒక తండ్రి లాంటిదని ఏదో నిరూపించుకోవడం కోసం చేశారు. బట్ ఇక్కడ ఒకటి క్షుణ్ణంగా మనం ఆలోచించాలి సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ముసలం పుట్టింది. నిన్నటి ఘటనతో ముసలం పుట్టింది సార్. మల్లాది విష్ణు గారు ఒక అగ్రకులస్తుడు, బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణ వ్యక్తి చేస్తున్నటువంటి ధర్నా మీద కోడిగుడ్లు విసరడం, మూత్ర విసర్జన చేయడం, ఇలాంటివి చూస్తుంటే సార్, చేస్తున్నటువంటి దీక్ష మీద మూత్ర విసర్జన చేయడం, కోడిగుడ్లు చేయడం, ఇవన్నీ చూస్తే సార్ ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా ఆంధ్రప్రదేశ్లో ముసలం పుట్టింది సార్. ఇది 2029లో ఆ ముసలం ఏ విధంగా జవాబు చెప్తుందో ఈ కూటమి ప్రభుత్వానికి బాగా తెలిసొచ్చే అంశం సార్. అదేవిధంగా బోండా ఉమా గుర్తుపెట్టుకోవాలా, 2019లో మాచర్ల నియోజకవర్గంలో ఆయనను, తర్వాత ఆయనతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బుద్ధా వెంకన్న గారు వెళ్తే అక్కడ జనాభా తరుముకున్నటువంటి పరిస్థితులు ఆయన ఆలోచించుకోవాలి సార్. అక్కడ ఆడున్నటువంటి పరిస్థితులను బట్టి ఈయన పెద్ద హీరో లాగా ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉంది, మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నాడేమో. గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితమైనటువంటి రాజకీయం చేయనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఈయన మీద తరుముకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. రేపు ఇలా ఉండదు సార్ పరిస్థితి. 2029 తర్వాత ఇలా ఉండదు. ఇలా ఓవర్ యాక్షన్ చేసే ప్రతి ఒక్కరు కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు సార్. అంటే ఇక్కడ బ్రాహ్మణులపై అని చూడకుండా బ్రాహ్మణులని పై కోడిగుడ్లు విసరడం, మూత్ర విసర్జన చేయడం, అది దేనికి సంకేతం? సంకేతం ఏమిటి సార్? అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టడం, చట్టాలను ఉల్లంఘిస్తూ అక్కడ రిలే నిరాహార దీక్షలు ఎవరి కోసం చేస్తున్నారు? మీ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఎండగట్టడం కోసం, మీరు చేసినటువంటి తప్పుల్ని ఎండగట్టడం కోసం. ఎవరైతే కాల్ షీట్లు చేతిలో పట్టుకున్నారో ఉద్యోగాలకి వాళ్ళకి కాల్ లెటర్స్ ఇచ్చి మరి ఉద్యోగాలు మీరు అర్హత పొందలేదని చెప్పి పంపించేసినటువంటి తరుణంలో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. సార్ మాకు న్యాయం చేయండి, మేమంతా అది అంతా ఓపెన్ గా, అది ఒక తెలిసిన పుస్తకం సార్, అంతా ఓపెన్ గానే జరుగుతుంది. అది ఎక్కడ కూడా ఒక సీక్రెట్ గా ఏదో కుళ్ళు కుతంత్రాలతో ఈ కూటమి ప్రభుత్వాన్ని బురద జల్లడం కోసం చేసేటువంటి ప్రయత్నం అయితే కాదు. ఇది అందరికి ఓపెన్ గా తెలుసు. కేవలం నారా లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి మన్ననలు పొందడం కోసమే బోండా ఉమ్మ గారు చేసినటువంటి ఓవర్ యాక్షన్ సార్. ఇది బ్రాహ్మణులనే కదా సార్, ఎవరి మీదైనా సరే కోడిగుడ్లు లేదంటే ఇటువంటి మూత్ర విసర్జన లాంటి కార్యక్రమాలు ఎవరి మీద చేసినా తప్పే సార్. ఎవరి మీద చేసినా తప్పే. రేపు పార్టీ మారిన తర్వాత రేపు ఆయన పరిస్థితులు ఎలా ఉంటే ఆయన ఊహించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ క్లియర్ గా ఒక సంకేతాన్ని పంపున్నారు. రేపు 2029లో మాత్రం జగన్ 2.0 అనే ప్రభుత్వాన్ని చూస్తారు సార్. ఇది కార్యకర్తలకు పెద్దపీట వేస్తూనే ఎవరైతే పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వీళ్ళందరి లిస్టు, అంటే వీళ్ళు ఖచ్చితంగా రేపు శ్రీకృష్ణ జన్మస్థానాల్లో వీళ్ళు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్.
అయితే ఇక్కడ మొన్న భోగాపురం విమానాశ్రయం ఓపెనింగ్ సందర్భంగా ఆ ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఘటనలను ప్రస్తావిస్తూ జనసేన పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ప్రధాని మోదీని ఆ విధంగా ట్రోల్ చేస్తుంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి, నాకు ఏడుపు వచ్చిందని చెప్పి, దీనిపై మీరిచ్చే విశ్లేషణ ఏంటి? ఓవర్ యాక్షన్. గతంలో ఈయన తల్లిదండ్రులు ఈయన తల్లిని తిట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, డబ్బులు ఇచ్చి మరీ తిట్టించారు ఈయన తల్లిని. ఆ రోజు రాలేదా కంటతాడు? ఆ రోజు పెట్టుకోలేదేం మరి? ఆ రోజు కంటతాడు ఎందుకు పెట్టుకోలేదు? తండ్రి లాంటి చంద్రబాబు నాయుడే కదా అని చెప్పి వదిలేశాడా? ఈయన తల్లిని తిడితే ఈయన పౌరుషం రాదు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది ఎవరు? పాచిపోయిన లడ్లని ఈయన అన్నాడు. ఆయన పిల్లాన్నే సక్రంగా చూసుకోలేనోడు దేశాన్ని చూసుకుంటాడని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి ఆ రోజు బాధ అనిపించలేదా? ఆ రోజు కనిపించట్లేదా? ఆ రోజు కళ్ళు మూసుకుని ఎవరైనా నిద్రపోతున్నాడా? కేవలం ఈరోజు బీజేపీతో వాళ్ళ మన్ననలు పొందడం కోసమే. ఒకటి సార్, ఉదాహరణ చెప్పాలి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎంత విమర్శించినా మోడీ గారు అసలు పేరు కానీ మాట్లాడడం కానీ అక్కడ ఎక్కడ కూడా విమర్శించినటువంటి దాఖలాలు లేవు సార్. ఈ ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మోడీ గారు ఎప్పుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి దాఖలాలు లేవు. అదే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని అనేక సందర్భాల్లో విమర్శించారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈయన తల్లిని తిరిగితే ఈయనకు పౌరుషం లేదు, ఈయన తల్లిని తిరిగితే ఈయన కోపం రాదు, ఈయన తల్లిని తిరిగితే ఈయనకి చీవుని ఎత్తురు చచ్చిపోయింది. ఈయన దేశభక్తి అని అంటా ఉంటే ప్రజలు పాపం మోసపోయారు సార్. నిజంగా పవన్ కళ్యాణ్ గారు దేశభక్తి ఏమో, కానీ చివరిగా వాళ్ళు ఎవరో చెప్పినట్టు దేశభక్తి అంటే భారతదేశం మీద భక్తి కాదు, తెలుగుదేశం మీద భక్తి అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. ఈ రోజు ఆయన ఏదో నిజాయితీ పరుడని నమ్మి, అరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ప్రత్యామ్నాయంగా వచ్చాడు, మనకి ఆయన గెలిపించుకుంటే న్యాయం చేస్తాడేమో, ఇప్పుడు ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీలు కాదు కొత్త పార్టీని చూడాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నప్పుడు ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, ఈయన ఏదైతే మాట్లాడాడో వాటి వల్లే ప్రజలు కూడా ఒక అడుగు వెనక్కేశారు. అరే ఈ రోజు మాట్లాడినటువంటి మాట రేపు మాట్లాడిన మాట ఎల్లుండి మాట్లాడు. కేవలం ఓవర్ యాక్షన్ సార్. అతి వినయం దురత లక్షణం అన్నారు పెద్దలు. అది కేవలం ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం, మోడీ గారిని తిట్టారంటాం. మరి నీ తల్లిని తిరిగితే నీకు కోపం రాలేదే? నీ తల్లిని తిరిగితే నీ పౌరుషం రాలేదే? నీ తల్లిగారిని అన్నందుకు అదే పార్టీ సంకనికి ఊరేగుతున్నావు కదా, అదే పార్టీని ఆయన్ని తండ్రిగా భావించుకుంటున్నావు కదా. ఆయన 40 ఏళ్ళ రాజకీయ దురంధుడు అంటున్నావు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అంటున్నావు. అదేనా మరి డబ్బులు ఇచ్చి మరి నీ తల్లిని తిట్టించినావు? అదేనా 40 ఏళ్ళ అనుభవం అంటే? ఈ ప్రజలు గమనిస్తున్నారు సార్. ఆయన 21 సీట్లు వచ్చి ఎగిరెగిరి పడుతున్నాడు కానీ 2029కి మళ్ళీ కేవలం ఎక్కడైతే మొదలు పెట్టాడో 1 లేదంటే 0 దగ్గర ఆగిపోద్ది జనసేన ప్రస్థానం. కేవలం అది ఆ నాయకుడు ఈ నాయకుడు కాదు, కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే పార్టీ నాశనం అయిపోతుంది. అంటే మరి కూటమి అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గోడ మీద పిల్లిలు అంటారు సార్, అవకాశవాది. ఎటు అవకాశం ఉంటే అటు దూకుతారు. రేపు బీజేపీ తెలుగుదేశం పార్టీని ఆల్మోస్ట్ పక్కన పెట్టాలనే ఉద్దేశంతో బీజేపీ ఉందనేది క్లియర్ కట్ గా అందరికీ అర్థమవుతుంది. కూటమి నుంచి తెలుగుదేశం పార్టీని బయట పెట్టాలా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా ఒక అవకాశం అదే తడిగొట్టేసి వెన్నుపోటు పొడుస్తాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. రేపు 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి అవుట్ అయ్యేటువంటి అంటే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఈయన ఎవరి పక్క ఎక్కువ న్యాయం జరగద్దో, ఎవరి పక్క వీళ్ళకి ఎక్కువ లబ్ధి జరగద్దో ఆ దారిని నేను ఎంచుకుంటాను. అంతే తప్ప ఈయన బీజేపీతో పర్మనెంట్ గా ఉంటాడని, లేదంటే తెలుగుదేశం పార్టీతో పర్మనెంట్ గా ఉంటాడనేది ఏం లేదు. అవసరాన్ని బట్టి ఊసర వీళ్ళ కంటే కూడా ఎక్కువ రంగులు మార్చేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్.